హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ అభి. ఇవాళ అయితే వ్లాగ్ తీయడం కారణం ఏంటిదంటే మన ఎక్స్పల్స్ అయితే సర్వీస్కి వచ్చింది. ఫస్ట్ సర్వీస్కి వచ్చింది. 500 కిలోమీటర్స్ అయిపోయింది. ఇవాళ అయితే నేను సర్వీస్కి అయితే వెళ్తున్నా, షోరూమ్కి అయితే వెళ్తున్నా. ఇప్పుడే లేచిన. టైం ఎంత అవుతుందంటే జస్ట్ చూసిరు కదా 9. ఒక్క నిమిషం, అరే ఫోన్ ఎక్కువ బ్రైట్ ఉన్నట్టుంది. ఓకే, టైం అయితే 9:25 అవుతుంది. ఇప్పుడే లేచిన జస్ట్. ఇంకా ఫ్రెష్ అప్ కాలే. జస్ట్ మనం మొంగడుకొని మన టైం అయితే 9:25 అవుతుంది. షోరూమ్ అని అయితే నా 8 కార్ట్లోనే రమ్మన్నాడు. నేను జస్ట్ ఇప్పుడే లేచిన. ఇక 9:30 అయింది. నేను లేచి మొంగడుకొని మనం బండి షోరూమ్కి వెళ్ళి సర్వీస్ చేయించుకొని వద్దాం. మైనర్ రిపేర్స్ చెప్పాలి. ఏంది, బ్రేకులు సరిగ్గా పడట్లేవు, ప్లస్ మిర్రరు 2 లూజ్ అయిపోయినాయి. ఇంకా ఏంటిది చెప్దాం, ఆడికి పోయినాక అయితే చెప్దాం, చూసాం. ఓకే, ఫ్రెష్ అప్ అవుతా ముంగడుకొని చిన్న బ్రేక్ఫాస్ట్ చేసి లెట్స్ గో. ఓకేనా? ఓకే, లెట్స్ గో. ఫేస్ వాష్ అయితే అయిపోయింది. ఫేస్ వాష్ చేసుకున్నా. ఫేస్ వాష్ చేసి చిన్న చాయ్ తాగినా. ఓకే, లెట్స్ గో. మళ్ళీ తర్వాత వచ్చాను తిందాం. గాయ్స్, నేనైతే ఇప్పుడే ఇంటి నుంచి బయటకు వచ్చిన. జస్ట్ వీడియో క్యాప్చర్ చేసుకుందామని. ఇంటికాడ అంతా ఊకే అటు ఇటు పోతా ఉంటారు. ఇక్కడ అయితే మన మంచిగా పీస్ఫుల్ ఉంటుంది అనమాట ఈ స్పాట్. నేనైతే ఎప్పుడు ఇక్కడికి వచ్చి వీడియోలు తీస్తా. ఇగో ఇదైతే మన స్పాట్. ఇగో మన మన బండి ఇక్కడ ఉంది, ఎక్స్పల్స్. ఇగో ఇప్పుడైతే ఫస్ట్ సర్వీస్కి వెళ్తున్నా. ఇగో 501. ఇప్పుడే 500 కిలోమీటర్స్ అయిపోయింది. 500 కిలోమీటర్స్ అయిపోయింది. మన అయితే ఫస్ట్ సర్వీస్ వచ్చింది. లెట్స్ గో. మన బండి కండిషన్ అయితే ఇట్లుంది ప్రజెంట్. చూసుకోవచ్చు మొత్తం బండి కండిషన్ ఇట్లుంది. ఏంటంటే ఈ మిర్రర్ కొంచెం లూజ్ అయింది. ఏమైందంటే నేను ఛాయ్ తాగడానికి ఒక కాడ ఆగిన. అయితే స్టాండ్ వేసిన అనుకున్నా, వంపిన స్పాట్లో కింద పడేసరికి వెయిట్ ఆగలే అనమాట. కింద పడిపోయింది. ఇంకో చిన్న స్క్రాచ్ అయితే వచ్చింది ఇక్కడ. చిన్న స్క్రాచ్ వచ్చింది ఇక్కడ, చూడొచ్చు. ఎందుకంటే ఇట్లా ఇటు సైడ్ పడలేదు అనమాట బండి. అద్దం లూజ్ అయిపోయింది. ఈ అద్దం అప్పటి నుంచే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకో, ఈ రెండు. ఒకసారి ఇది పోయినప్పుడు ఇది చేయించిన, ఇది చేపియలే మళ్ళా. ఇప్పుడు పోయినప్పుడు ఈ రెండు చెప్పేస్తా. ఇంకా మైనర్ ప్రాబ్లమ్స్ అంటే మన దాంట్లో ఏం లేవు. బండి అయితే ఓకే, ఫుల్ ఓకే. ఓకే, దీంట్లో చెప్పనీకి అసలు ఏం లేవు. ఏం చెప్తామన్నా నాకు వాడు అడిగినా నేను ఏం చెప్పలేను, అంతా ఓకే అని చెప్తా. బండి పికప్ ఓకే, బ్రేకులు అన్నీ ఓకే. ఏదైనా వానికి ఏం అడిగినా నేను ఏం చెప్పలేను, ఓకే అని చెప్తా. సర్వీస్ చేసి జస్ట్ ఆయిల్ చేంజ్ చేసి ఇంకా మైనర్ రిపేర్స్ ఏమైనా ఉంటే చూడు అని చెప్తా. ఓకే, మనం అయితే ఇప్పుడైతే షోరూమ్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు షోరూమ్. మన బండి సౌండ్ అయితే ఒకసారి చెక్ చేద్దాం, మన ఏంటిది సర్వీస్ కాముందు. ఇప్పుడైతే ఇట్లా వస్తుంది సర్వీస్ సౌండ్. ఇట్లా వస్తుంది అనమాట ప్రజెంట్ అయితే. ఓకే, లెట్స్ గో టు షోరూమ్. షోరూమ్కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. నా హెయిర్ అయితే ఇది మొత్తం గలీజ్ అయిపోయింది, ఫుల్ పెరిగింది. అసలుకి హెల్మెట్ పెట్టుకుంటే మొత్తం కండ్ల మీదకి వస్తుంది హెయిర్ అయితే. కటింగ్ చేయించుకుందాం అనుకుంటే ఏం లేదు, ఒక ఏంది బండి కొన్నాక ఇట్లా గుంట కొట్టిస్తా అని దేవుడికి మొక్కినా అనమాట. అందుకే అట్లా పెంచుతున్నా. ఈ సంక్రాంతికి మొత్తం గుండు కొట్టించేసాం. సైక్ అవుతుంది మొత్తం ఈ నెత్తితోనైతే. మొత్తం ఇంత నెత్తి ఉండేసరికి పిచ్చి పిచ్చిలు ఎత్తుంది అంత. అమ్మ, ఇక్కడ మైక్ చెత్త పడేయకుండా ఒక మైక్ పెట్టరు. హలో హలో అంటే నన్ను అనుకుని వెనక చూస్తున్నాయి. అమ్మ, ఆడే మన అర్థమవుతలే, వేరే వాళ్ళు అనేది కూడా అర్థమవుతలే. నన్ను కూడా వెళ్తుండ్రా అని నేను వెనక చూస్తున్నా. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. 100 days సిరీస్ స్టార్ట్ చేయాలి. వీడియోస్ పెడదాం అనుకున్నా, ఏంటంటే మనకు వీలైతలే అనమాట పెడదాం. మనకి అసలుకి వీలు అనేదే ఉండట్లే వీడియోస్ చేద్దామంటే. జస్ట్ ఇప్పుడే అయితే ర్యాపిడో బుక్ చేసిన. షోరూమ్ అని ఏం చెప్పిండంటే 1:30కి అట్లా రా బ్రో,
అని చెప్పేసిండు. నేనైతే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా, ర్యాపిడో బుక్ చేసిన ఇప్పుడే. 1:30కి అట్లా రమ్మన్నాడు. మళ్ళా జర దమ్దం అవుతుంది ఇప్పుడు, మళ్ళీ ఇంటికి పోవాలి, మళ్ళీ రావాలి. సర్లే ర్యాపిడో అయితే బుక్ చేసినాం ప్రజెంట్ అయితే. ఇప్పుడైతే గైస్ జస్ట్ అయితే ఇప్పుడే ఇంటికి వచ్చిన, మళ్ళా 1:30కి అట్లా రమ్మన్నాడు అన్న. మనమైతే ఒక 30 minutes ముందే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే జస్ట్ ఇంటికి వచ్చిన. ఓకే, మనం 1:30కి మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. గాయస్ మనదైతే అయిపోయింది, సర్వీస్ అయిపోయింది. కానీ నేనేమో డ్యూటీలో ఉన్నా. నాకు తెలియదు అనమాట అది బంద్ చేస్తారని. ఇప్పుడు ఆయన ఫోన్ చేసి మేము బంద్ చేస్తున్నాం బాబు, ఇప్పుడు వచ్చి తీసుకో లేకపోతే మార్నింగ్ తీసుకో అంటుండు. మనకు బండి లేకపోతే వెళ్ళదు కదా. అందుకే మా ఫ్రెండ్ని అయితే పంపించిన, తీసుకుండు. పేమెంట్ కూడా వేసేసిన ఆయనకి. ఎంత 1680 ఎంత అయింది చిల్లర. నాకు కూడా తెలియదు. పోయి ఇంటికి పోయినా ఇప్పుడు అయిపోదు మన డ్యూటీ, మనది టైం పడుతుంది అనమాట. ఇంటికి పోయి చిన్నగా చూసుకుందాం. మా ఫ్రెండ్ అయితే బండి తెచ్చి ఇంటికాడ పెట్టేసినంట, పేమెంట్ కూడా వేసేసిన. ఓకే, ఇంటికి పోయినాక చూసాం బండి అసలుకి సర్వీస్ చేసిరా మంచిగా లేదా. ఓకేనా? ఓకే, లెట్స్ గో.